Good morning, children. Here, this is one object. ఒక ఆబ్జెక్ట్ని మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు ఒక్కో పార్ట్ను ఫ్రాక్షన్ అంటాం. అంటే ఒక ఆబ్జెక్ట్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేసాం. సో ఇక ఈ పార్ట్ అనేది ఈ టోటల్ ఆబ్జెక్ట్లో ఒక పార్ట్ అవుతుంది. అలాగే ఈ పార్ట్ అనేది టోటల్ ఆబ్జెక్ట్లో ఒక ఫ్రాక్షన్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ ఫ్రాక్షన్, దిస్ ఈజ్ ఆల్సో ఎ ఫ్రాక్షన్. సో వన్ ఆబ్జెక్ట్ని మనం 1/2 అంటే 2 హాఫ్స్గా డివైడ్ చేసాం. సో ఇక్కడ ఫుల్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/2గా రాయొచ్చు. అంటే వన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/2 అని రాస్తాం. ఇక్కడ చూడండి, ఈ 1/2లో 1 ఏమో న్యూమరేటర్ అంటాము, 2ని డినామినేటర్ అంటాం. ఈ డినామినేటర్ ఏం చెప్తుందంటే ఈ ఫుల్ ఆబ్జెక్ట్ని ఎన్ని పార్ట్స్ చేసామనేది చెప్తుంది. ఈ న్యూమరేటర్ అనేది ఎన్ని పార్ట్స్ తీసుకున్నాము, లేక ఎన్ని పార్ట్స్ షేర్ చేసాము, ఎన్ని పార్ట్స్ ఇచ్చాము అనే విషయాన్ని చెప్తుంది న్యూమరేటర్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఫుల్ ఆబ్జెక్ట్లో ఇది కేక్ అనుకోండి, ఈ కేక్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేసి 1/2 పార్ట్స్ తీసుకో అంటే ఈ కేక్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేసి ఒక పార్ట్ని తీసుకోవడం. ఇప్పుడు ఇలా ఈ పార్ట్ తీసుకున్నామంటే నువ్వు 1/2 పార్ట్ తీసుకున్నావు అని అర్థం. ఓకే, హియర్ ఈజ్ రిమైనింగ్ అనదర్ 1/2. అలాగే ఇక్కడ ఒక పూర్తి ఆబ్జెక్ట్ని మనం 4 ఈక్వల్ పార్ట్స్గా చేసాం. అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ చేసాము అనేది డినామినేటర్ చెప్తుంది కాబట్టి డినామినేటర్లో 4 రాసుకున్నాము. ఎన్ని పార్ట్స్ తీసుకుంటున్నాము, 1 పార్ట్. సో 1/4 అంటే మనం 1 ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4గా చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు వన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4. అలాగే ముందుగా చెప్పుకున్నట్టుగా మనం మన ఆబ్జెక్ట్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేసాం. సో ఈక్వల్ పార్ట్స్ చేసినప్పుడు వన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/2 అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేద్దాం. ఒక ఆబ్జెక్ట్ని 4 పార్ట్స్ చేసాము, అదే ఆబ్జెక్ట్ని మళ్ళీ 2 పార్ట్స్గా చేసాం. ఇప్పుడు ఒక పార్ట్ 1/2 అన్నాము, ఇక్కడ ఒక్కో పార్ట్ని 1/4 అన్నాము. అంటే 1/2 అనే పార్ట్ ఈక్వల్గా 2 పార్ట్స్ వచ్చాయి. ఏంటంటే 1/4 ప్లస్ 1/4 అంటే 1/2 అనే పార్ట్కి మనం 1/4 ప్లస్ 1/4 అని చెప్పచ్చు. అంటే 1/2 హాఫ్కి 1/4 ప్లస్ 1/4 అవుతుంది అనమాట. సో దీన్ని ఎలా చెప్తామంటే 1/4 1 పార్ట్ అవుట్ ఆఫ్ 4 పార్ట్స్, అలాగే 1 పార్ట్ అవుట్ ఆఫ్ 4 పార్ట్స్. సో రెండింటినీ మనం యాడ్ చేస్తే 2 పార్ట్స్ అవుట్ ఆఫ్ 4 పార్ట్స్ అవుతుంది. సో 1/2 ఈజ్ ఈక్వల్ టు 2/4 అవుతుంది. 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 1/4 అంటే 1 ప్లస్ 1 2/4 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ 1/2 అనేది ఈ రెండు కలిపితే వచ్చే 2/4, ఈ రెండు కూడా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి. 1 ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4. సో 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 4/4. అలాగే వన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/2. అలాగే ఇక్కడ ఈ రెండు కంపేర్ చేసుకుంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 1/4. సో 1/4 ప్లస్ 1/4 1 ప్లస్ 1 2/4. 1/2 ఈజ్ ఈక్వల్ టు 2/4.